నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖైరతాబాద్ మహాగణపతి మొదటి పూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఎదురుగా బీజాపూర్ హైవే రోడ్డుపై భారీ వరద. హిమాయత్ నగర్ జెడ్పీహెచ్ఎస్ లో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు. బైక్ దొంగలను అరెస్ట్ చేసిన అర్బన్ పోలీసులు సిఐ రమేష్. జై గణేశ జై జై గణేశ నినాదాలతో మారుమోగిన ఊరువాడ. ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఎక్కడ గణేష్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లైన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయకుడిని దర్శించుకుని తొలి పూజలు చేశారు. గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో మహాగణపతి వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ ని తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమకొండ జిల్లా కాజీపేట శ్వేతకర గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేశారు. గంగాజలం సప్తవర్ణ ద్వాదశ ఫల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. గణపతి నామస్మరణంతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది.
అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు, గజ్జల నగేష్ గారు, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు, ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1954 నుంచి ఈనాటి వరకు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి. పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఎదురుగా బీజాపూర్ హైవే రోడ్డుపై భారీ వరద రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో గండిపేట్ చౌరస్తా దగ్గరలో ఉన్న డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ దగ్గరలో ఉన్న బీజాపూర్ హైవే రోడ్డుపై భారీ వరద నిలవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలము హిమాయత్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం తరపు నుండి స్కూల్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్, విద్యార్థులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. మానవులం కాబట్టి ఖచ్చితంగా మనము ఎవరు ఫోటో కనిపిస్తాడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మహేశ్వర్ గారు, నా తోటి సహచార ఉపాధ్యాయులు మరియు ముఖ్యంగా అయితే నా కోరిక కాదు, నా ఆహ్వానం కాదు, కానీ సంతోషపడుతున్నా. మా మహేశ్వర మేడం చెప్పిన, మేడం నేను ఊరు కొత్తగా వచ్చిన, ఇక్కడ ఊరు పరిచయం లేదు, ఏదైనా ప్రోగ్రామ్ చేద్దాం మేడం అంటే పాపం యూత్ వాళ్ళని నేను చెప్పేస్తాను ఇందాక వచ్చి చెప్పడం వల్ల మీరు ఆమె ఆహ్వానం అనుకోండి. అలాగే శేఖర్ మీ యూత్ ప్రెసిడెంట్ అనుకోండి, అట్లాగే వార్డు మెంబర్ ప్రకాష్ గారి ఆహ్వానం మేరకు అనుకోండి. మీరందరూ మా పాఠశాలకు ఇచ్చేసినందుకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా ఉద్యోగరీత్యా మేము కూడా వస్తాం, రేపు ఇంకో పాఠశాలకు వెళ్తాం. ఏదున్నా యూత్గా భారతదేశ నిర్మాతలు మీరే, యూత్గా యువతగా ఈ గ్రామ వాస్తవ్యులుగా ఈ పాఠశాలలో చదివి ఉండొచ్చు కాక చదివిన విద్యార్థులుగా మీరు ఈ పాఠశాల పట్ల ఖచ్చితంగా ఒక కన్ను ఈ పాఠశాలలో వేసి పాఠశాల అభివృద్ధిలో మీరు ఖచ్చితంగా పాల్పంచుకోవాలని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇక విషయానికి వస్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక మామూలు ఉపాధ్యాయుడు. ఫస్ట్లో ఒక మామూలు ఉపాధ్యాయ వృత్తిలో అనేక అంచెలంచెలుగా అనేక పదవులను అభివృద్ధించాడు. అయితే ఆ క్రమంలో ఆయన అన్న మాట, ఎందుకు ఆయన జన్మదినాన్ని మనం ఈరోజు గురు పూజ చేసుకుంటామంటే, నేను ఒక రాయబారిగా పనిచేసిన, ఒక ఉపరాష్ట్రపతిగా పనిచేసిన, ఒక రాష్ట్రపతిగా పనిచేసిన, కానీ నాకు ఏ వృత్తిలో కూడా ఇంత అంటే మంచిగా అనిపించలేదు. నాకు ఉపాధ్యాయ వృత్తే చాలా చెప్పేసి ఆయన అన్నందుకు గాను ప్రభుత్వం వారు ఆయన పుట్టినరోజును ఈ విధంగా గురు పూజ దినాన్ని జరుపుకుంటారు. అందుకే అంటారు చూస్తున్నాము, టీచర్ అంటే టీచింగ్ ఉపాధ్యాయ వృత్తి, ప్రొఫెషనల్ వృత్తి కదా, ఉపాధ్యాయ వృత్తి. ఏదో మాకు తోచినంత మా యూత్ ప్రెసిడెంట్ గారు దినాలని ఈరోజు ఇచ్చేసాం. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్కి, అదేవిధంగా రెస్పెక్టెడ్ ఆల్ టీచర్స్కి అండ్ మై డియర్ స్టూడెంట్స్కి అందరికీ, అదేవిధంగా మా అంబేద్కర్ యూత్ తరఫున వచ్చిన మా ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మేము కూడా అందరం అక్కడ ఉన్న అన్న వాళ్ళందరం మేము కూడా హాస్టల్ చదువుకున్న వాళ్ళమే. ఇబ్బందులు, యుక్తులు, బాధలు అందరికీ ఉంటాయి కాబట్టి మనము టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. టీచర్స్ లేని వాళ్ళ చదువు చెప్పని మనం ఏం నేర్చుకోలేము కాబట్టి వాళ్ళకు సహకరియాలి. ప్రతిరోజు మీరు స్కూల్కి రావాలి. అదేవిధంగా సార్ ఈ స్కూల్ ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ, ఆ పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఈ స్కూల్ సరౌండింగ్స్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, మా ఇమేజ్లో 4 సంఘాలు ఉన్నాయి. మా అంబేద్కర్ యూత్ సంఘం, మా సభ్యులు, అదేవిధంగా 4 సంఘాలు ఉన్నాయి, 4 కమిటీలు ఉంటాయి మా ఇమేజ్లో. మా కమిటీకి భవిష్యత్తు మేము అండంగా ఉండి ముందుకు వెళ్తాము. మీ టీచర్స్ కూడా మా రిక్వైర్మెంట్స్ ఉంటే మాకు చెప్పండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు మంచి చదువుకోవాలి, టీచర్లకు మంచి సహకరించుకోవాలి. ఓకేనా? నాకు ఈ అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసినటువంటి యూత్ ప్రెసిడెంట్ అండ్ సభ్యులకు నమస్కారాలు. చిన్న ప్రియమైన విద్యార్థులకు నా ఆశీస్సులు. విద్యావేత్త అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి చిలకలూరిపేట పట్టణ వారికి రాబడిన సమాచారం కొరకు 6వ తేదీ 9వ నెల 2024వ తేదీన ఉదయం 5 గంటల సమయం నుండి చిలకలూరిపేట పట్టణ ఎంజీ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేయుచుండగా చిలకలూరిపేట పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో
మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి ఒక కత్తి శివ, 2 తన్నీరు ఉమాశంకర్, 3 వంటిపులి నరేంద్రబాబు అనే వారిని చిలకలూరిపేట టౌన్ సిఐ రమేష్ పర్యవేక్షణలో ఎస్ఐ డి చెన్నకేశవులు వారి సిబ్బందితో కలిసి చిలకలూరిపేట టౌన్ ఎంజీ చెక్ పోస్ట్ వద్ద అరెస్టు చేసి 8 మోటార్ సైకిల్ రికవరీ చేసి వారిని రిమాండ్కి తరలించడం జరిగింది. 6/9/2024 తేదీ ఉదయాన్నే సుమారు 5 గంటల సమయంలో మా చిలకలూరుపేట పట్టణ పోలీసు వారికి ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు మా ఎస్ఐ చెన్నకేశ్వర్ గారు మరియు సిబ్బంది మా ఆధ్వర్యంలో ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తుల్ని సస్పీషియస్గా మూవ్మెంట్ చేస్తున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురిని కూడా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క కన్ఫెషన్ తీసుకున్నారు. వాళ్ళ ముగ్గురు పేర్లు వచ్చేసి 1 కత్తి శివ సన్ ఆఫ్ శ్రీనివాసరావు 33 సంవత్సరాలు, పండరీపురం 8వ లైన్ చిలకలూరుపేట పట్టణం. 2 తన్నీరు ఉమాశంకర్ సన్ ఆఫ్ సాంబశివరావు క్రీస్తు కాలనీ వేలూరు రోడ్డు చిలకలూరుపేట పట్టణం. వంటిపులి నరేంద్రబాబు సన్ ఆఫ్ శివయ్య 32 సంవత్సరాలు, వాటర్ ట్యాంక్ దగ్గర పెదనందిపాడు గ్రామం. వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అఫెండర్స్. చిలకలూరుపేట పట్టణం మరియు మన చిలకలూరుపేట రూరల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో వీళ్ళు స్కూటీ దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు. మాకున్న ముందస్తు సమాచారం మేరకు వీళ్ళని వాహన తనిఖీలు చేస్తుండగా ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద పట్టుకొని ఇంట్రాగేషన్ అక్కడ కన్ఫెషన్ తీసుకోవడం జరిగింది. అంతటా 8 గంటలకల్లా కన్ఫెషన్ కంప్లీట్ చేసి వాళ్ళని ముద్దాయిలుగా నిర్ధారించాము. అయితే వీళ్ళు కన్ఫెషన్లో సుమారు 8 స్కూటీలను వీళ్ళు ముగ్గురు కలిసి దొంగిలించారు. దొంగిలించి ఈ రోజు ఉదయాన్నే ఈ 3 స్కూటీల్ని కూడా అమ్ముదామనే ఉద్దేశంతో వస్తున్న క్రమంలో మన పోలీసు వారు ఎస్ఐ చెన్నకేశ్వర్ గారు మరియు సిబ్బంది ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఎల్విన్పేట, భద్రగిరి, యూనియన్ బ్యాంక్ రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్, గ్రంథాలయం మరియు కొండ వీధులలో వినాయక చవితి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ యువత మండపాలు ఏర్పాటు చేసి విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా గ్రామంలో పిల్లలు, పెద్దలు, యువకులు ఐకమత్యంగా మండపాల వద్ద పనిచేస్తూ విగ్రహ ప్రాంగణంలో సందడి వాతావరణం సృష్టిస్తున్నారు. దాంతో గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతమంతా వినాయక చవితి శోభ సంతరించుకుంది. శ్రీ వినాయకుడి దండం పెట్టండి. ధ్యాయామి జ్ఞానదుభ్యామి ఆవాయామి ఆత్మభ్యామి అక్షరేణి వినాయకుడి మీద ఆవాయామి ఆత్మభ్యామి ఆశ్రమభ్యామి పార్యో పాఠ్యభ్యామి హస్తయో అర్జుభ్యామి హస్తయో అర్జుభ్యామి ముఖ్య ఆజ్ఞభ్యామి. జై బోలో గణేష్ మహారాజ్ కి ఏనా దేవస్య హరే సోదరః ఆమదేవః అగండి నారాయణ మధుసూదనః శ్రీకృష్ణః ఏదే భంగః ఏదే సమగ్రః బ్రహ్మకర్మసమారభే. बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के जय. संचिता बाबा बाबा शुद्धम चक्रम विज्ञानधार भास्करम विद्याय महामदे एकदम सूत्रतमं जगत्तं पुत्रं राजातं धर्मोधाय महाराज जन्मा भवेत्
దీపము ఆరు మండెక్కకుండా చూసుకోవాలి ఎవరో ఒకరు బాధ్యత. దీపం కమిటీ వేశారు కదా, కమిటీ వాళ్ళు ఒకరికొకరు చేరుగా ఉండాలి. పిల్లలు కూడా కొంచెం బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖైరతాబాద్ మహాగణపతి మొదటి పూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఎదురుగా బీజాపూర్ హైవే రోడ్డుపై భారీ వరద. హిమాయత్ నగర్ జెడ్పీహెచ్ఎస్ లో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు. బైక్ దొంగలను అరెస్ట్ చేసిన అర్బన్ పోలీసులు సిఐ రమేష్. జై గణేష జై జై గణేష నినాదాలతో మారుమోగిన ఊరువాడ.